అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా దురదృష్టకరమైన సంఘటన. తిరుమల తిరుపతి దేవస్థానంలోని అసల ఎప్పుడూ జరగనటువంటి ఘటన నిన్న జరగడం జరిగింది. భక్తుల తొక్కిసలాటలో దాదాపుగా 40 మంది గాయాలవడం, 6 మందికి పైగా చనిపోవడం జరిగింది. ఇది పూర్తిగాని అధికారుల వైఫల్యంగా చెప్తున్నారు. అయితే ఒకసారి ఏం జరిగింది ఏంటి అంటే, రేపటి నుంచి ముక్కోటి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు నుంచి దాదాపుగా 20వ తారీఖు వరకు ఉత్తర ద్వార దర్శనం, అంటే ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెసులుబాటుని కల్పిస్తారు. దానికి ఉన్న విశిష్టత, ఆ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుద్ది అనేది ఒక పురాణంలో చెప్పబడే మాట. దాని గురించి అని చెప్పి ఈ 10 రోజులకు గాను కనీసం ఒక 7 లక్షల మంది భక్తులకు దర్శనం కలిగించాలి అన్న ఆలోచనతో, అంటే రోజుకు కనీసం ఒక 70,000 మంది భక్తులకు భక్తుల సందర్శనకి ఆ ఉత్తర ద్వారం ద్వారా పెడదామన్న ఆలోచనతో ముందుగానే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కానీ లేకపోతే టీవీ మాధ్యమాల్లో కానీ చాలా అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అంటూ మంచిగాని ప్రచారం అయితే జరిగింది. అయితే 10, 11, 12 ఈ 3 తారీఖుల్లో కూడా కనీసం ఒక 1,20,000 మంది. ఈ 3 తేదీలు ఎందుకు చెప్తున్నానంటే, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 మెయిన్. ఈ 3 మెయిన్గా భావించే చోట కనీసం 1,20,000 మందికి దర్శనం కల్పించాలన్న ఆలోచనతో 9 కేంద్రాల్లో 94 కౌంటర్లు, అంటే 94 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా విష్ణు నివాసం, అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, భేగిపట్టణం, రామానాయుడు స్కూల్ దగ్గర ఎక్కువగా ఈ భక్తులు టోకెన్స్ తీసుకోవాలి. ఇది మెయిన్. టోకెన్స్ తీసుకుని తర్వాత క్యూలోకి వచ్చిన తర్వాత టికెట్లు తీసుకున్న వారికే దర్శనం అని ఒక రూల్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంఘటన మెయిన్గానే భేగిపట్నం దగ్గర జరగడం జరిగింది. ఇది భేగిపట్నము, రామానాయుడు దగ్గర అధికారులు ఈ బ్యారికేడ్స్ కరెక్ట్గా సెట్ చేయకపోవటం వల్ల అక్కడ ప్రజల తాకిడి ఎక్కువైపోయి అక్కడ ఈ ఇబ్బంది జరిగింది అనేది ఒక మాట. రెండోది, అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది అని చెప్తే వార్తలు వచ్చేది ఏంటంటే, ఒక మహిళ అస్వస్థత గురైంది. బయటికి ఊపిరి సలపకపోవటం వల్ల నేను ఎలా బయటకు వచ్చేయాలనుకుంటున్నాను అక్కడ ఒక పోలీస్ అధికారికి రత్నకుమార్ అనే వ్యక్తికి చెప్పడంతో, ఆ రత్నకుమార్ అనే వ్యక్తి ఆ పోలీసు ఆ గేట్ను ఓపెన్ చేయడం వల్ల వెనకాల నుంచి భక్తులు గేట్ ఓపెన్ చేశారా పదండి అని ఒక తోపు తోయడము, అలా తోపు తోసి ఈ ఘటన జరిగినట్టుగా క్లియర్గా కనబడుతుంది. మెయిన్గా మరి ఈ ఊపిరి సలపపోవటం, ఈ ప్రజలు తాకిడి ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఉదయం తెల్లారుజామున నుంచి ఈ టోకెన్స్ ఇవ్వటం అనేది ప్రారంభం జరుగుతాయి. నిన్న రాత్రి 8 గంటల నుంచి అక్కడ హోల్డింగ్ కౌంటర్స్ దగ్గర ప్రజలు గట్టిగా వెయిట్ చేశారు. తాకిడి చాలా ఎక్కువగా ఉండింది. మీరు ఆ విజువల్స్ కూడా చూస్తే ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా చాలా దారుణంగా ఉంటుంది. లాగేయటం, ఇసిరేయటం. మరి ఆ ఇసిరేయటం, లాగేయడం ఎందుకు వచ్చిందో తెలియదు.
నేను క్లియర్‌గా చూసాను ఆ వీడియోలో. ఇలా ఒక ఆమెని లాగేస్తే అక్కడ నా కూతురుంది అని చెప్తుంటే ఒక పోలీసు గుండుందాయనకి. ఆయన గట్టిగా తోసేసాడు ఆమెని. ఆ తోసేసిన అప్పుడే ఆ ఉక్కిరిబిక్కిరి ఉన్న ఏరియా నుంచి బయటకొచ్చిందావిడ. ఈయన ఒక తోపు తోసేస్తే ఆవిడకేమన్నా అవుతే? పోలీసులది వైఫల్యం కూడా క్లియర్‌గా కనబడుతుంది కదా ఇక్కడ. అక్కడ చెప్తున్న అక్కడ భక్తులు చెప్తున్న దాన్ని మాట కూడా ఏమిటంటే, సరైన సౌకర్యాలు లేవు. కనీసం మజ్జిగ, మంచినీళ్ళు ఇలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదట. ఆ మెయిన్ గేట్ దగ్గర కూడా ఎవ్వరు పోలీసులు లేరు. ఓ ఇద్దరో ముగ్గురో ఉన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కనీసం ఒక 50 మంది పోలీసులు అక్కడ రావడం జరిగింది. ఈ ఈ సంఘటన సెట్ చేయడానికి. మరి ఈ సంఘటన జరగకముందే అక్కడ ఒక 10, 15 మంది పోలీసులు ఉండాలి కదా! మరి ఆ విషయం ఏమైంది? అది ఎలా మిస్ అయ్యారు అసలని నాకు అర్థం కాంది. క్లియర్ కట్‌గా ఇంత తాకిడి రావడానికి కూడా కారణం ఏంటంటే, ఈ ముక్కోటి ఏకాదశికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేపోతే కర్ణాటక, తమిళనాడు నుంచి జనం రావడం జరుగుతుంది. మొదటి మరణం కూడా తమిళనాడు నుంచి వచ్చిన ఒక మహిళకి ఈ మరణం జరిగింది అని వార్తలు. ఇంకొక పర్సన్ చెప్పేదేంటంటే, వాళ్ళ అమ్మగారు కనబడపోయేసరికి అక్కడికి, ఇక్కడ తిరుగుతుంటే హాస్పిటల్‌కి అంటున్నారు, ఈ హాస్పిటల్‌కి అంటున్నారంటే, ఒక వీడియో ఫుటేజ్ ద్వారా టీవీలో వచ్చే వీడియో ఫుటేజ్ ద్వారా తెలిసిందంట వాళ్ళ అమ్మగారికి సీపీఆర్ చేశారని. అయితే అప్పటికే ఆమె చనిపోయింది. మార్చురీలో పెట్టేశారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మార్చురీలో ఎలా పెడతారు? అనేది వాళ్ళు వేసే క్వెషన్. ఇప్పుడు ఆ మహిళకి అస్వస్థతగా ఉండింది. అస్వస్థతగా ఉన్నప్పుడు ఒక మైక్ పెట్టి, ఆ మైక్ అనౌన్స్‌మెంట్ ద్వారా "ఇగో మేము ఇలాగ ఒకళ్ళకి అస్వస్థతగా ఉంది. వదులుతున్నాం. మీరెవరు రావద్దు. అక్కడ టికెట్ కౌంటరింగ్ ఓపెనే అవ్వలేదు. టోకెన్ కౌంటరింగు. రేపు తెల్లారుజామున 4 గంటల వరకు ఓపెన్ లేదు. అలాగా ప్లీజ్ మాకు కోపరించండి" అన్న ఒక మైక్ అనౌన్స్‌మెంట్ లేదు. మైక్ అనౌన్స్‌మెంట్ లేదు. పోనీ అక్కడ బోర్డ్ పెట్టాలి కదా! ఇంత బాబోయ్ 8 గంటల నుంచి వచ్చేస్తున్నారు. 8 గంటల నుంచి ఇంతమంది జనాలు వచ్చేస్తున్నారేంటి అని జనాలకి చెప్పే ప్రయత్నం చేయాలి కదా! ఇప్పుడు కౌంటర్‌లో మీకు అవైలబిలిటీ కాదు. తెల్లారుజామున రండి అని మళ్ళీ వెనక్కి పంపే ప్రయత్నం చేయాలి కదా! కొండ మీదే ఏమన్నా రూమ్స్ అవైలబిలిటీ ఉంటే అవైలబిలిటీ చూపించడము. ఇలాంటివి చేయాలి కదా! అండ్ ఇక్కడ మెయిన్‌గా భక్తులు కూడా నిందించాలి. భక్తులను కూడా నిందించాలి. ఎందుకు నిందించాలంటే భక్తులు తప్పు ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. ఏకాదశి రోజు దర్శనం చేసేసుకుంటే పాపాలు అన్నీ పోతాయి అని ఒక పిచ్చ నమ్మకం. ఎందుకు ఆ పిచ్చ నమ్మకం? గరికపాటి వారు మనం ఎంతోమంది పురాణాలు వింటూ ఉంటాం. గరికపాటి వారు చెప్పారు కదా! అలాంటివి ఏమీ ఉండవు అని. ఎప్పుడైనా దర్శించుకోవచ్చని. అయినని ప్రహ్లాదుడి కథ వినలేదా? ఇందుగలడందు సందేహం లేదు అని. మనకి క్లియర్‌గా సినిమాల్లో కూడా చూస్తాం. పోనీ పురాణాల మీద అవగాహన లేని వాళ్ళు ఉంటే సినిమాలు కూడా చూస్తాం. ఒకసారి స్తంభం మీద కొడతాడు. లేకపోతే ఇంకోసారి ఇంకో తుప్పుని కొడతాడు. అక్కడి నుంచి అలా కొట్టుకుంటూ వెళ్ళి స్తంభం నుంచి బయటకి రావడం జరుగుద్ది కదా! ఇవన్నీ మర్చిపోయి మోక్షం, 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 మోక్షం. ఏంటా మోక్షం? అర్థం చేసుకోవాలి ఫస్ట్ ప్రజలు కూడా, భక్తులు కూడా. అండ్ నాకు ఇక్కడ పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా కనబడట్లేదు. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు 7,00,000 ఈ టార్గెట్లేంటి? ఈ టార్గెట్లు గోలంటే నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 7,00,000 మంది భక్తులకు చూపించాలి. 1,20,000 మందికి ఈ 3 రోజుల్లోనే చూపించేయాలి. ఈ టార్గెట్లు గోలేంటి? ఎంచక్కా ఏం చేసుండొచ్చు? ఈ ఇది ప్రక్రియ మనకి ముక్కోటి ఏకాదశి అనే ప్రక్రియ ఉంది కాబట్టి, ఈ ప్రక్రియ నెల రోజుల క్రితమే మొదలుపెట్టి, వచ్చే భక్తులకి లడ్డూ ద్వారా ఈ టోకెన్స్‌ని కూడా ఇచ్చేయొచ్చు. ఏమంటే మీరు రావాలనుకుంటే రండి. లేని పక్షంలోని
మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే రండి అనే పాయింట్ కూడా పెట్టొచ్చు. లేదా అదే నెల రోజుల క్రితం ముందు ఈ మీరు 7,00,000 టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉంది. మెయిన్‌గా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నియోజకవర్గాల వారీగా డివైడ్ చేసుకొని ఒక 20,000, 30,000 లేకపోతే ఒక 40,000 ఒట్టికి ఆ టోకెన్స్‌ని కట్ డౌన్ చేసుకొని ఆయా నియోజకవర్గాలకో లేకపోతే ఆయా సిటీస్‌కో, విలేజెస్‌కో స్ప్రెడ్ చేసి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు కదా! టోకెన్స్‌లోనే ఏర్పాటు చేసుకునే పద్ధతి ఏంటి? ఓవరాల్‌గా ఇక్కడ ప్రజలది తప్పుంది. అధికారులది తప్పుంది. టీటీడీ కూడా తప్పుంది. పోలీసుల మీద వదిలేశారు సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం. అక్కడ ఒక టీటీడీకంటూ ఒక ప్రత్యేక బృందం ఉంటుంది. ఆ బృందం ఏం చేస్తుంది? ఇన్ని ప్రశ్నలున్నాయి. ఈలోగా దీంట్లో రాజకీయ కుట్ర కూడా ఉందని చెప్తున్నారు. నిన్న ఇన్వెస్ట్మెంట్స్ రావడంతోనే ఈ వైసీపీ ప్లాన్ చేసినటువంటి అని. ఇందులో ఎంతవరకు నిజాలున్నాయి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. దీని మీద బిఎన్ఎస్ సెక్షన్ 194ని కూడా అటాచ్ చేయడం జరిగింది. ఎక్స్‌గ్రేషియా 25 lakhs ఫర్ ఫ్యామిలీ ఇవ్వడం కూడా జరుగుతుంది. 3 రోజుల్లో దీని మీద రిపోర్ట్ రాబోతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్ని విషయాలు బయటపడతాయో ఏంటో కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఈ సంఘటన మట్టుకు నేను క్లియర్‌గా చెప్తున్నాను. భక్తుల అతి విశ్వాసం ఒక రూల్ పట్ల అంటే ఒక పురాణంలో ఈ రూల్ ఉంది అన్న పాయింట్ మీద అతి విశ్వాసం చూపించడం వల్ల జరిగిన సంఘటన తప్ప మెయిన్‌గా రెండోది అధికారులది. ఇది ఇప్పుడు ఏకమేకే కూర్చుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆడుకుంటారు. దీన్ని నెపంగా చూపించి ఇన్వెస్ట్మెంట్స్ రానివ్వకుండా కూడా ప్లానింగ్‌లు చేసే అవకాశం కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.